హాయ్ అండి. ఒక బిల్డింగ్ చూపిస్తాను. మా ఇంటి పక్కనేను. మా ఆయన బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తారు. ఆయన ఇది బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇది వర్క్ జరుగుతుంది. ఎట్లుందో చూపిస్తాను. రండి పోదాము లోపలికి. పైన 3 ఇయర్లు ఇది. కింద అయితే అప్పుడే ఆల్రెడీ ఉన్నారు ఫ్యామిలీ. వీళ్ళు ముందునే ఫస్ట్ కట్టేసిండ్రి కింద వచ్చేసి. ఇంకా పైన వచ్చేసి 2 ఒకటి 3 ఒకటి అట్లా ఉంది ఇయర్. పైన చూద్దాం రండి ఎట్లా కట్టినారో. మా ఆయన కట్టినదే కదా, చూద్దాం ఎట్లా కట్టినారో. ఇంకా వర్క్ జరుగుతుంది, అంతా పెయింటింగు, ఇంకా కిందంతా ఫ్లోరింగు, గ్రానైట్ అంతా వేయాల. ఇదైతే ఎంట్రన్స్ పోయేది చూడండి. కింద ఒక ఫ్లోర్ అయితే అయిపోయింది, అదంతా ఫ్యామిలీ ఉన్నారు. ఇది 2వ ఫ్లోరు చూడండి. ఇదైతే ఎంట్రన్సు, చాలా బాగా కట్టినారు. ఇంకా ఇదంతా ఫుల్ ఇంకొకసారి ఒక వీడియో తీస్తాను. అంతా బాగా వర్కింగ్ అంతా అయిపోయినాక ఎంత అయిపోతుంది కదా ఫినిషింగు, లాస్ట్ ఫినిషింగ్లో అంత పెయింటింగు, అంత బండ్లు అంతా అయిపోతాయి. కిటికీలు, డోర్లు అన్నీ అయిపోతాయి కదా, అప్పుడైతే తీస్తాను. ఇది ఇప్పుడు చూద్దామని చెప్పేసి ఇప్పుడు కూడా అట్లా తీస్తున్నాను. ఇదైతే ఇట్లా వర్క్ జరుగుతుంది చూడండి. ఇదంతా హాలు ఎంత పెద్దగా ఉందో, బాగుంది. సోఫా 2 సోఫాలు అయినా కూడా వేసుకొనొచ్చు. ఇదంతా హాలు చూడండి, ఎంత పెద్దగా ఉందో హాల్ కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి వాష్రూము. దీంట్లో వచ్చేసి బయటకు ఒకటి ఉంది వాష్రూము, లోపలికి ఒకటి ఉంది, 2 అటాచ్ చూడండి. ఇట్లా ఉంది. దీనికి కూడా అంతా టైల్స్ వేయాల, ఇంకా పైపింగు, కరెంటు, చాలా పనులు ఉన్నాయి దీంట్లో. చూసారు కదా, మా పక్కన ఇల్లే ఇది. టీచర్ వాళ్ళు కడతా ఉండేది సారు. చూడండి, ఇది వచ్చేసి బెడ్రూమ్ ఒకటి. దీంట్లోనే 3 బెడ్రూమ్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూము. దీంట్లో అంతా వర్క్ జరుగుతున్నాయి కదా, అన్నీ వేసేస్తున్నారు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్లో. ఇదంతా మా ఆయన కాంట్రాక్ట్ చేసిండేది బిల్డింగు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక బిల్డింగు చూడండి. ఇది ఒకటి బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్ అంత వరుసన ఉన్నాయి. బాగుంటాయి. బెడ్రూమ్ కూడా బాగా పెద్దగానే ఉన్నాయి. బాగా మంచాలు, బీరువా అంతా పడతాయి, కబోర్డ్స్ అన్నీ దీంట్లో. ఇదొక బెడ్రూము చూడండి. చూడండి, ఇదొక బెడ్రూము. దీనికి అటాచ్ బాత్రూము. ఇది కిచెన్ బాగా పెద్దగా ఉంది. ఇట్లా ఉంటే బాగా పెద్దగా చూసారు కదా. సెకండ్ ఫ్లోర్ అయితే ఇట్లా ఉంది చూడండి. ఇవంతానా కిచెన్ అంతా బాగుంది చూడండి. ఇట్లా గ్యాస్ బండ్ అయితే బాగా పెద్దగా ఉండాలి మనకి. పాత్రలు పెట్టుకోనేకైనా, ఏటైనా వంట చేసేటప్పుడు కట్ చేసుకొనేకి అంతా నిలబడుకొని చిన్నగా ఉండకూడదు. ఇదైతే బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఇది. మా ఇంట్లో అయితే చిన్నగా ఉంది, గ్యాస్ బండ్ పెట్టుకోనేకి అంత స్టాండింగ్ చిన్నగా ఉంది. చూసారు కదా. ఇదైతే ఇంకా కింద 2వ ఫ్లోర్ అయితే ఇది అయిపోయింది. పైన ఫ్లోర్ పోదాం, 3rd ఫ్లోర్కి. అది బాగుంది, చాలా బాగా కట్టినారు. ఇంకా ఫినిషింగ్ అయితే చూసేకి చాలా బాగుంటుంది. ఇది ఇట్లా ఉంటే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కూడా పడుతుంది. ఇట్లా పెద్దగా ఉండేవి చూడండి. ఇది కూడా అంతే ఎంట్రన్స్. ఇక్కడ కూర్చొనేకి అంత బాగుంది. ఎవరైనా బంధువులు వచ్చినా కూడా బయట గాలి కోసము బాగుంటుంది. ఇంక పైన 3rd ఫ్లోర్కి పోదాం రండి, చూపిస్తాము. ఇదైతే మా ఆయన పని అయితే అయిపోయింది దీంట్లో అంతా. ఇంకా వీళ్ళు పని చేసేదంతా ఇంకా పెయింటర్లది టైల్సు అంతా, గ్రానైట్ వేసేది, కరెంటు స్విచ్ బోర్డులు అవే అన్నీ ఫిట్ చేసేది ఉండేది. ఇంకా అదంతా అయిపోతే బాగా ఫినిషింగ్ అయిపోతే చూసేకి చాలా బాగుంటుంది. అప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను. చూసారా, 3rd ఫ్లోర్ ఇది. చూడండి ఎంత పచ్చగా ఉందో, మా ఇండ్లు చుట్టూరాను బాగుంది. ఇదైతే మా ఇల్లా. పైన మాది 3rd ఫ్లోర్ ఇది. చూసారు కదా, మా ఇంటికి పక్కనే ఉంది ఇది. రెండిటికి ఒకే కాంపౌండు. ఇది వచ్చేసి సింగిల్గా బాగుంది ఇది. ఇది కూడా పైన 3rd ఫ్లోర్లో. చూసారు కదా, ఇది హాలు. ఇది ఎంత చిన్నగా ఎంత బాగుంది. కిచెన్, హాలు ఇట్లా ఇదంతా కిచెన్. సింగిల్ ఫ్యామిలీకి అయితే బాగుంటుంది, జనముండలకి అయితే సరిపోదు. ఇది వచ్చేసి బెడ్రూము. ఇది కూడా బాగుంది. బెడ్రూమ్ బాగా పెద్దగా ఉంది.
సింగిల్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఉంటారు కదా, ఒక భార్య భర్తలు ఒక చిన్న పిల్లలు అట్లయితే బాగుంటుంది. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది, బాగా చేస్తున్నారు, అంతా ప్లానింగ్ బాగుంది. చూడండి పైన కూడా అన్నీ బాగా పెట్టేస్తున్నారు షెల్ఫ్లు అంతా. ఎన్ని సామాన్లు అయినా కూడా పడతాయి. కింద అసలు సామాన్లు పెట్టే పనే ఉండలేదు. కిచెన్లో కూడా దండి గడిస్తున్నారు. ఇంకా ఈ సైడ్ కూడా రూమ్లు వేస్తున్నారు చూడండి, సపరేటు సింగిల్గా బెడ్రూమ్లు వేస్తున్నారు. ఇది ఒక బెడ్రూము చూసారు కదా. దీంట్లో కూడా అంత బట్టలు పెట్టుకోనేకి షెల్ఫ్లు ఇస్తున్నారు. పైన అంత సామాన్లు అట్లా సింగిల్గా ఉండొచ్చు, దీనికేం బాత్రూము అట్లంతా ఏం లేదు. ఇంకా ఇది ఒక బెడ్రూము, దీంట్లో ఇది ఒకటి బెడ్రూము, ఇది బాగుంది. పైన అంతా సింగిల్ వేస్తున్నారు, ఒకటి మాత్రం ఫ్యామిలీకి వేస్తున్నారు. ఇంకా 2 బెడ్రూమ్స్ వచ్చేసి సింగిల్ వేస్తున్నారు. వాళ్ళు ప్లానింగ్ ప్రకారం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాలని కట్టుకోయినారు ఇట్లా. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి. ఇంకా ఆ పక్క ఖాళీ బెడ్రూమ్ ఉంది కదా, దానికి వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టినారు సైడ్లో. చూసారు కదా, ఇది ఇక్కడ బాత్రూమ్ అంతా. ఇదంతా బయట సబ్జా కింద. ఇదంతా బాగా చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయినా కూడా మంచం వేసుకొనేసి ఆ పరదా అట్లా కట్టుకొనేసి పనుకుంటే బాగా చల్లగా గాలి వస్తుంది. ఇక మా బిల్డింగ్ ఇదంతానా, పైన ఫ్లోర్ ఇది. ఇంకా పైన ఏముందో చూద్దాం రండి. 3rd ఫ్లోర్ పైన బాగుంది. మా పక్క అయితే బిల్డింగ్లు అయితే బాగా కట్టేస్తున్నారు. మా ఇండ్ల పక్కనైతే ఒక్క బిల్డింగ్ డిజైన్ ఒక్క బిల్డింగ్కి ఉండదు. ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అంతా చూసే చాలా బాగున్నాయి. ఇది 3rd ఫ్లోర్ పైన. ఇదేం లేదు, పైన ఉందేమో అని చెప్పి ఒక రూమ్ వేస్తున్నారేమో అని వచ్చినాము. అది పైన ఆర్చ్ ఉండేది చూసి ఏం లేదు, అది ఊరుకునే అట్లా మెటుకలకి వాన వస్తే నీళ్ళు రాకుండా ట్యాంకీలు పెట్టేకి అట్లా కట్టేస్తున్నారు. నేను పైన కూడా ఒక రూమ్ అనుకున్నా. ఇవంతా మావి సింటెక్స్లు, ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి ఒక్కొక్క సింటెక్స్ అట్లా ఉన్నాయి. చూసారు కదా, బిల్డింగ్లు చూడండి ఎంత పెద్దగా కట్టినారో. మా ఇంట్లో చుట్టుపక్కల అయితే ఇట్లా బిల్డింగ్లు అంతా కట్టినారు, చాలా బాగున్నాయి. పెద్ద బిల్డింగ్లు, మా బిల్డింగ్ల కన్నా పెద్దగా ఉన్నాయి అందరివిని. ఇంకా ఇవన్నీ ఖాళీ ప్లేస్లు, సైట్లు కొనేస్తున్నారు. రేట్ ఎక్కువ ఇక్కడైతే. చూడండి రెంట్ కూడా ఎక్కువే ఉంటుంది ఈ సైడు. బాగా అంతా బెడ్రూమ్స్ అంతా పెద్దగా ఉన్నాయి. ఇండ్లు క్లాస్గా ఉన్నాయి. రేట్లు కూడా ఎక్కువ, రెంట్ రేటు. సైట్లు కూడా రేట్లే ఇక్కడ. చూసారు కదా ఎంత బాగున్నాయో. అంతా సిటీ మోడల్, ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు ఉండలేదు ఇక్కడ, ఏం గలాటగా ఏం ఉండలేదు. సైలెంట్ ఏరియా, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సైడ్ అయితే మా పక్కనలంతా. చూడండి ఎంత బాగున్నాయో. చుట్టూ ఇండ్లు ఎంతనా. ఇంకా ఇవంతా ఖాళీ ప్లేస్లు ఉండేవంతా కూడా సైట్లు అంతా ఇండ్లు అయిపోతే చాలా బాగుంటాయి. ఇంకా బాయ్ కిందికి పోదాం రండి. ఇక్కడ వచ్చేసి మాది మునగ చెట్టు చూడండి, పక్కనే ఉంది. వీళ్ళకైతే పక్కనే ఉంది. ఇట్లా మునగాకైనా ఇట్లా పైన నుంచినే ఇట్లా పీకేసుకొనొచ్చు. గోడ అంటుగానే ఉంది. వాళ్ళ బిల్డింగ్ అందుతుంది, మా బిల్డింగ్కి అయితే అందదు. ఆ సైడ్ ఉన్నాయి అన్నీ, అక్కడ వెనకాలకు వచ్చే కాయలేదు. చూడండి కిందన పై రోడ్లపై మేము పీక్కొనల్లా. మునక్కాయలైనా వీళ్ళకైతే ఇక్కడ పైనే ఉంది. ఆకైనా కాయలైనా ఇట్లే పీక్కొనొచ్చు. వీళ్ళు కూడా పెట్టినారు చెట్లు పక్కన, సార్ వాళ్ళు కూడాను. ఈ సైడ్ వచ్చేసి ఇంకా వాళ్ళు చెట్లు ఈ సైడ్ పెట్టుకున్నారు. మా ఇంటి పక్కన ఇక్కడ ఇదంతా వీళ్ళు మునుగు చెట్లు చూడండి, అన్ని నాటి చెట్లు. వాళ్ళు మావంతా ఒకటే, ఒకే ఇత్తనాలు పెట్టింటే అవన్నీ కాస్తున్నాయి ఇట్లా. ఇంకా కిందన వచ్చేసి అంత ఫ్యామిలీ ఉన్నారు చూడండి. పాపం అంతా వర్క్ జరుగుతుంది కదా, అన్నీ పెట్టేస్తున్నారు వీళ్ళు. ఈ సార్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు, పాపము టీచర్ జాబ్ చేస్తారు సారు. చూడండి ఇంకా బయటకు వచ్చేసి ఇది బిల్డింగ్ అంతా మాది పక్కన. మా బిల్డింగు వాళ్ళ బిల్డింగు పక్కనే ఉన్నాయి ఇద్దరువిని. మా ఆయన కాంట్రాక్ట్ చేసిండే బిల్డింగు వాళ్ళది అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా ఒక నెల పోతే అంతా పూర్తి అయిపోతుంది. మా చెట్లు ఇవన్నీ చూడండి, ఇంటి సుత్తర చెట్లు అయితే ఇట్లా పెట్టినాము. అరటి చెట్లు అయితే
ఇట్లా చూడండి చాలా ఉండేవి అన్నీ కొట్టేస్తున్నాము. ఇవి మాత్రం ఒక 2 చెట్లు పెట్టుకున్నాము. ఇవి చెట్లు ఏమి వచ్చాయి చాలా పెద్దగా అయిపోతే. అరటిగెల వేసింది ఒకటి, ఇంకా చిన్న కాయలు కాస్తా ఉండయి. అది మాకైతే అసలు దొరికేదే లేదు. ఎవరో ఒకటి పిక్కొని వెళ్ళిపోయి ఉంటారు ఆ పాకానికి వచ్చే తాళ్ళకేనే. ఆ సైడ్ మా ఇల్లు ఉంది అందుకోసమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్